ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో ఏంటంటే ఒక డీజే ఫోక్ సాంగ్లో ఉన్న సిగ్నేచర్ స్టెప్స్ని అయితే మీకు క్లియర్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే దీనిలో ఓన్లీ ఎక్స్ప్లెనేషన్ మాత్రం మ్యూజిక్తో పాటు మన షార్ట్ వీడియోస్లో పెడతాను ఇదే ఛానల్లో, మీరు ఎండింగ్లో వెళ్ళి చూడండి. ఇంకొక పాయింట్ ఏంటంటే ఎక్స్ప్లెనేషన్ షార్ట్ వీడియో కూడా ఉంటుంది, ట్యూటోరియల్ కూడా షార్ట్ వీడియో మేము ఫాస్ట్గా నేర్చుకోగలమంటే దానిలో కూడా చూసి నేర్చుకొని 2 చాయిసెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా, మరి ఎందుకు లేట్, స్టార్ట్ చేద్దామా? ఓకే ఫ్రెండ్స్, ఇందులో ఫస్ట్ స్టెప్ చూడండి, మనం ఈ క్రాస్ నుంచి చేద్దాం. ఇలా టర్న్ అయ్యి విస్ట్ చూడండి, 1 2 3 4. ఓకే, విత్ హెడ్ కూడా 1 2 3 4. ఇప్పుడు మనం ముందుకు నడుద్దాం. రెడీ? ఫస్ట్ అయితే 1 2 3 4. ఒక్కొక్క లెగ్కి ఒక్కొక్కసారి అనాలి. రెడీ? ఇక్కడ వచ్చి 4కి వచ్చేసాం కదా, 5కి టర్న్ అవ్వాలి, 6కి టర్న్ అవ్వాలి, 7కి పైకి, 8కి నార్మల్ పొజిషన్. మళ్ళీ అదే విధంగా ఇంకొకసారి వస్తుంది. ఓకేనా, క్లియర్ కదా? ఇప్పుడు ఇలా టర్న్ అయ్యి మనం మిడిల్ ప్లేస్కి వెళ్ళిపోవాలి. ఏది? హ్యాండ్ వెనక్కి చూపిస్తూ రైట్ హ్యాండ్తో. ఓకే, నడుద్దాం. రెడీ? సేమ్ 1 2 3 4. 4కి అంతా ఇలా వచ్చి మనం వచ్చి లెఫ్ట్ సైడ్ బెండ్ అయ్యి రైట్ హ్యాండ్తో మూమెంట్ ఇవ్వాలి. చూడండి, 1 2. ఇప్పుడు రైట్ సైడ్ బెండ్ అయ్యి లెఫ్ట్ హ్యాండ్ మాత్రం పైకి చూపించాలి. అర్థమైంది ఫ్రెండ్స్? 1 2 3 4. ఇక్కడ దాకా ఫస్ట్ బీట్. ఇప్పుడు సెకండ్ బీట్ చేద్దాం. జంపింగ్ చూడండి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ జంపింగ్. 1 2 3 4. ఓకేనా? 5 6 7 8. హ్యాండ్ మూమెంట్ 1 2 3 4 5 6 7 8. 2 యాడ్ చేద్దామా? రెడీ? 1 2 3 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు ఇక్కడ నుంచి ఫ్రంట్కి మూవ్ అవ్వాలి. రెడీయా? ఇలా ఉంది కదా. మన లెఫ్ట్ హ్యాండ్ హిప్ క్యాచ్ చేద్దాం. రైట్ హ్యాండ్తో వెనక్కి పెట్టి మళ్ళీ షోల్డర్ దగ్గర, ఇలా వెనక్కి చూపించి షోల్డర్ దగ్గర, వెనక్కి చూపించేటప్పుడు ఇలా నడవాలి. 1 2. అటెన్షన్. రెడీ? 1 2 3 4. 2 జంపింగ్స్. మళ్ళీ 5 6 2 జంపింగ్. 7 8కి. ఇప్పుడు సేమ్ ఇలా ఫింగర్స్ ఇలా పిలిచినట్టు పిలుస్తూ ఒక సర్కిల్ వేయాలి. 1 2 3 4. మళ్ళీ బ్యాక్ చూపించాలి. 5 6 7. ముందుకి 2 హ్యాండ్స్తో 7 8. ఇప్పుడు ఇలా మూవ్ అవుదాం. రెడీ? ఇలా ఉన్నాం కదా. రైట్ లెగ్ ఫ్రంట్ పెట్టి హిప్ మూమెంట్ 1 2. మళ్ళీ సేమ్ 3 4 5 6 7 8. ఇప్పుడు హ్యాండ్ మూమెంట్. రెడీ? ఇలా ఉంది కదా. జస్ట్ 1 2 ఇలా చూపిస్తాను. 1 2. పైన మాత్రం 3 4. మళ్ళీ 5 6 7 8. అది ఇటు సైడ్ ఇచ్చేద్దాం. రెడీయా? స్టార్ట్. 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు ఇందులో లాస్ట్ స్టెప్ జస్ట్ చూడండి, రైట్ లెగ్ బ్యాక్ ఉంటుంది కదా. 1 జంప్ చేసి వెనక్కి లాక్కోవాలి. 2 జంప్ చేసి వెనక్కి లాక్కోవాలి. అంతే. రెడీ? 1 2 3 4. అది మనం హ్యాండ్స్ ఏం చేయాలి? జస్ట్ ఇలా మనం ఏ లెగ్ పెడుతున్నాం దానికి ఆపోజిట్ హ్యాండ్. రైట్ పెట్టాను కదా, లెఫ్ట్ హ్యాండ్. లెఫ్ట్ పెట్టేటప్పుడు రైట్ హ్యాండ్ అనాలి. రెడీ? 1 2 3 4. అంతే.